నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ బీసీ సంఘం నాయకులు సిఐటియు వ్యాఖ్యలను ఖండించిన ఏఐటియుసి ఓవర్మెన్ బదిలీలో సంబంధం లేదంటూ వివరణ తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని సాయి చంద్ర ఫంక్షన్ హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జరిగిన సావిత్రిబాయి పూలే అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉషా నిషద్వాని చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డ్స్ గ్రహీతలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత విద్యాభ్యాసంతో సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడుస్తూ ముందుండాలని మహిళలందరికీ సూచించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య, బీసీ సీనియర్ మహిళా నాయకురాలు అత్తి సరోజ, ప్రముఖ మహిళా వైద్యులు జ్యోతి, చుంచు రాధిక, అడ్వకేట్ పద్మ, కౌన్సిలర్లు మెరుగు మహేశ్వరి, బండి పద్మ, టెంపుల్ ఈవో అనుష, బీసీ సీనియర్ నాయకులు నీలి శ్రీనివాసులతో పాటుగా జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, మహిళా కన్వీనర్ కూచి సుమలత, పట్టణ అధ్యక్షులు వైద్య భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, కోశాధికారి సల్ల విజయ్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆకుతోట పద్మాదేవి, ప్రధాన కార్యదర్శి నాగలక్ష్మి, అడ్వకేట్ ఏ శృతిలతో పాటుగా బీసీ పట్టణ నాయకులు జక్కుల రాజు, మంచర్ల సదానందం, బియ్యాల సత్తయ్య, పెద్దపల్లి సూరన్న, రేగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఏరియాలోని KK5 గని ఓవర్మెన్ బదిలీ విషయంలో సిఐటియు నాయకులు ఏఐటియుసిపై చేసిన ఆరోపణలు నిరాధారమని, అర్ధరహితమని, అట్టి ఆరోపణలు ఏఐటియుసిగా ఖండిస్తున్నామని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్లు తెలిపారు. బుధవారం ఏరియాలోని KK5 గనిపై నిర్వహించిన ద్వార సమావేశంలో వారు మాట్లాడుతూ సిఐటియు యూనియన్ నాయకులు సదరు ఓవర్మెన్ బదిలీని ఆపుతానని అబద్ధపు వాగ్దానం చేసి ఓవర్మెన్కు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు సోమశెట్టి రాజేశం, బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, నాయకులు గాండ్ల సంపత్, దేవసాని సాంబయ్య, మంగా చంద్రశేఖర్, మేకల సంతు, కాసం సమ్మయ్య, గోవిందల రమేష్, గుమ్మడి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కేకేఎఫ్ ఇంక్లైన్లో C8కు సంబంధించిన ఓర్మెన్ను ఇలా గుర్తింపు సంఘం యాజమాన్యం ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పేసి నిన్న ధర్నా పెట్టి కార్మికులను మోసం చేసిన C8 నాయకులకు తెలియజేస్తా ఉన్నా. ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 30 తారీఖు 9 నెల 2003లో ఇవాళ 11 మందికి మైనింగ్ స్టాఫ్ వాళ్ళకి హాస్పిటల్ 1 ఇంగ్లాండ్కి ఆర్డర్ వచ్చే సంగతి మీ అందరికీ తెలిసింది. అందరూ వేళ్ళు మీరు ఏదో ముసలి కన్నీరు భాష 4 రోజులు ఆపుకొని ఎన్నికలకు కూడా అయిన తర్వాత తీసుకోమని చెప్పడం జరిగింది. దాన్ని మభ్యపెట్టి ఈరోజు ఆ గవర్నమెంట్కి ఇచ్చిన మాటను ఇలా నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి ఇలా ఏఐటీసీలు గుర్తింపు సంఘం ఇది యాజమాన్యం కుమ్మక్కై చేసిన దానిలో ఇది అవాస్తవం. ఇలా వాళ్ళ తెలివి తక్కువతనాన్ని నిదర్శనం అని చెప్పేసి కార్మికులు తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఆర్డర్ ఆపుకున్నప్పుడు మీరు జీఎం గారితో క్యాన్సలేషన్ లెటర్ పెట్టుకుంటే నిజంగా ఇలా చేస్తే అది మమ్మల్ని అనాలి. కానీ ఆర్డర్ని క్యాన్సలేషన్ చేసుకోకుండా ఇవాళ మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఎన్నికల తర్వాత రిలీవింగ్ చేస్తే ఇలా కార్మికుల ఆందోళన కార్యక్రమం చేసి ఇలా తప్పుతో పట్టేయడం ఇది మీకు పరిపాటే కానీ ఈ చిత్తశుద్ధి కార్మిక సమస్యలపై పెట్టండి, కార్మిక హక్కుల కోసం ధర్నా చేయండి. కానీ మరి ఏటీసీ బదనాం పాలు చేస్తే అది సూర్యుని పైన ఉమ్మేసినట్టే అది మీ మీద పడతాయని మిత్రులైన C8 నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా కార్మిక సోదరులారా ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా సింగరేణిలో మన సింగరేణి కార్మిక కోటర్స్ లేవు, అనేక కోటలు ఇల్లీగల్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానికోసం మేము కసరత్తు చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకు ఈ ఇల్లీగల్ కోటను ఖాళీ చేయించి మరి ఏ విధంగా అలాట్మెంట్ చేయాలని చెప్పి దానిపై చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా టెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సొంతింటి పథకం కావచ్చు, అనేక సమస్యలు ఇవాళ వాగ్దానం చేశాం. ఆ పరిష్కారం కోసం మేము సతమతం అవుతా ఉన్నాం. దాన్ని పరిష్కరించడం చేస్తాం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు కొందరు వాము కోర్టు రాలేదు. ఆ వాము కోర్టు సంగతి కూడా నిన్న జీఎం గారితో అదే స్టోర్ డివైన్తో మాట్లాడడం జరిగింది. వారం రోజుల్లో వాము కోర్టు తెప్పిస్తామన్నారు. తెచ్చినాక అవి కూడా ఇస్తాం. కార్మిక సమస్యల కోసం కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం మంచిర్యాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సామాజిక విప్లవకారిణి చదువుల తల్లి మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథరావు కార్యకర్తలతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతుందని అన్నారు. ఈ క్రమంలోనే మన దేశానికి గిరిజన మహిళను అధ్యక్షురాలిగా చేసిన ఘనత బీజేపీ పార్టీకి దక్కిందని అన్నారు. సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేను వివాహం చేసుకుని వారి జీవితాన్ని సమాజ సేవకు అంకితమిచ్చారని, ఆనాటి సామాజిక రుగ్మతలైన బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీ సహగమన వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాల కోసం బలమైన ఉద్యమం నడిపారని పేర్కొన్నారు. నేడు మనమంతా సావిత్రిబాయి పూలే దంపతులను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని కోరారు.
సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వారికి మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సావిత్రిబాయి చిన్న వయసులోనే వారికి జ్యోతిబాయి ఫూలే తోటి వివాహం జరగడం, వారు జ్యోతిబాయి ఫూలేతో కలిసి అప్పుడున్న సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు, అప్పుడు విద్యకు కావచ్చు, మొట్టమొదటి బాలికలకు సంబంధించిన విద్యాలయం, బాలికల స్కూల్ని ఏర్పాటు చేసింది సావిత్రిబాయి ఫూలే. అప్పుడు అనేక సంస్కరణలు, అంటే చాలా సోషల్ సమస్యలు ఉండే, వాటన్నిటి మీద కూడా పోరాటం చేయడం, వాటన్నిటి మీద చైతన్యపరచడము. సో సావిత్రిబాయి ఫూలే మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారికి గుర్తింపు వచ్చింది. వారు అనేక సమస్యలు, అప్పుడు సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడము, సమాజంలో చైతన్యపరచడము, అవన్నీ కూడా ఈరోజు ఈ తరము, ముఖ్యంగా యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన సమాజంలో ఉన్న సమస్యల మీద కూడా అందరూ పోరాటం చేయాలి. వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కులాలకు మతాలకు అతీతంగా మహిళల యొక్క పార్టిసిపేషన్, ఈరోజు లోక్సభలో కానీ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. ఇట్లా మహిళలను కూడా అన్ని రంగాలలో, క్రీడలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా ముందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుపోతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను, ఈరోజు ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. ఇట్లా సావిత్రిబాయి ఫూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు పనులు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరం కూడా సావిత్రిబాయి ఫూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో పనిచేయాలని అందరినీ కూడా కోరుతున్నాం. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1831లో జన్మించారు. వారు మొదటి నుంచి కూడా చదువుకోవాలని ఒక ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆనాడు అప్పుడున్న సందర్భంలో ఆడపిల్లలను చదివించకుండా కేవలం కూలి పనికి పంపించే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ ఆమె ఖచ్చితంగానే చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆమె చిన్న చిన్న పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉండేది. తర్వాత కొంతకాలం తర్వాత జ్యోతిరావు ఫూలే గారితో వివాహమైన తర్వాత జ్యోతిరావు ఫూలే గారు తన భార్యను చదివించి మొట్టమొదటి స్కూళ్ళు పెట్టించి, మహిళా స్కూల్ పెట్టించి అందులోనే ఉపాధ్యాయులుగా ఆమెను పంపించడం జరిగింది. అప్పుడు ఆమె అందరికీ, బాలికలందరూ కూడా చదువుకోవాలని ఒక లక్ష్యం తీసుకొని వారందరికీ కూడా చదువు చెప్పించి ఈరోజు మొట్టమొదటి భారత ఉపాధ్యాయురాలుగా ఆమె గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆమె ఆశయాలను మనం కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దివంగత కాంగ్రెస్ నేత నోముల ఎల్లాగౌడ్ 4వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బుధవారం నిర్వహించిన ఎల్లాగౌడ్ వర్ధంతి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్, సీనియర్ కాంగ్రెస్ నేత సొత్కు సుదర్శన్లు ముఖ్య అతిథులుగా హాజరై ఎల్లాగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నోముల ఎల్లాగౌడ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, నాయకులు నెరవట్ల శ్రీనివాస్, గడ్డం రజని, మండ భాస్కర్, బత్తుల రమేష్, సమ్మయ్య, రాజయ్య, రవి, ఎండి జమీల్, దీకొండ శ్యామ్గౌడ్, పైడిమల్ల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లగౌడ్ గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ ఈరోజు 75వ వర్ధంతి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి ఎల్లగౌడ్ గారు మరి చిరస్మరణీయులు. వారి కుటుంబం మరి మందమరి ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా ఉపేందర్ గౌడ్కు వారి తరఫున మరి అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క
ఉంటామని చెప్పని నేను అనుకుంటున్న. ఎల్లగౌడ్ గారికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. మందమరిలో అంతటి గొప్ప మహనీయుడు మరి మందమరిలో ఉండడం మన మందమరి అదృష్టంగా మనం భావించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాడు. అతనికి శత్రువులు లేరు, ఉన్నోళ్ళందరూ మిత్రులే. కుటుంబ సభ్యులతో పాటు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని కులాలతో పాటు ఆత్మీయంగా ఒక కుటుంబ సభ్యుల లెక్క ఎవరికి ఆపదొచ్చినా కూడా మరి ఎల్లగౌడ్ అన్న నేనున్నా అని చెప్పని ముందు పడ్డటువంటి గొప్ప వ్యక్తి. మరి మన ఇప్పుడు ఆయన మరి అమరుడైండు, మన మనసులో మరి స్థిరస్థాయిగా ఉందని చెప్పి నేను గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను. మరి ఎల్లగౌడ్ గారితో నాకున్నటువంటి సాన్నిధ్యం మరి మరి అభినవ సంబంధం చాలా గొప్పది. ఏ రోజు కూడా మరి నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మన స్థానికుడు ఎమ్మెల్యే కావాలని చెప్పని గొప్పగా కోరుకున్నటువంటి వ్యక్తి నిజంగా మహానుభావుడు ఎల్లగౌడ్ గారికి ఈ విధంగా నేను సంతాపం చెప్పే అవకాశం రావడం చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా నా యొక్క చిన్న కోరిక, మనందరి కోరిక, ఎల్లగౌడ్ గారి స్థూపాన్ని మరి మందమారి మార్కెట్లో కానీ బస్టాండ్లో కానీ అందరం కలిసి ఆవిష్కరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రతి సంవత్సరం అతని యొక్క మరి వర్ధంతిని అదేవిధంగా జయంతిని కూడా జరుపుకునే విధంగా మనం పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీతో కాదు అన్ని రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మరి ఎల్లగౌడ్ గారు. ఒక డైరెక్టర్గా మరి విధంగా గౌడ సంఘానికి ఒక కుటుంబ సభ్యునిగా, ఆత్మీయునిగా, ఒక దేవునిగా ఉన్నటువంటి ఎల్లగౌడ్ గారి విగ్రహాన్ని మనం ఖచ్చితంగా అందరం కలిసి ప్రతిష్టాపన కోసం అందరం కృషి చేయాలని చెప్పి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మన సుదర్శన గారికి, మరి నూకల్ రమేష్ గారికి, మరి సమ్మన్న గారికి, ముఖ్యంగా వారి కుమారుడైనటువంటి ఉపేంద్ర గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ బీసీ సంఘం నాయకులు. సిఐటియు వ్యాఖ్యలను ఖండించిన ఏఐటియుసి, ఓవర్మెన్ బదిలీలో సంబంధం లేదంటూ వివరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.